వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అసలైన యువరాణి కోసం హర్షవర్ధన్ ఇంట మూడోసారి ముచ్చటిగా పోటీలు మొదలవుతాయి. హర్షవర్ధన్, రమాదేవి రాజ సంస్థానానికి చెందిన వ్యక్తులు, అలాగే లాయర్ విశ్వేశ్వరరావు అందరూ ఇక హాల్లోకి వస్తారు. అమ్మ చామంతి, రాజగ్రంథంలో ఉన్న మరో పోటీని నువ్వే వివరించు అనగానే అలాగే సార్ అని చెప్పి రాజగంధంలో ఉన్న ఇక 5వ పోటీని చదువుతూ ఉంటుంది చామంతి. దీనికంటే ముందే ఇక రోజా ఆ రాజగ్రంథంలో ఉన్న అసలైన పోటీని ఇక సెల్ ఫోన్లో తీసుకొని ఎంక్వైరీ మొదలు పెడుతుంది. ఇక పులితో పాటు భోజనం అంటే పులికి భోజనం అయ్యే పోటీ అనేది ఇక ఉండడంతో చామంతి పులికి భోజనం పెట్టాలి, లేకపోతే పులికే మీరు భోజనం అవ్వాలి. ఇది 5వ పోటీ. ధైర్యమున్న యువరాజి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా యువరాణి పోటీల్లో పాల్గొనొచ్చు అనగానే ఇక అక్కడున్న యువరాణిగా ఇక అనుకున్న ఒక పోటీదారు అమ్మో నేను ఎలిమినేట్ అయిపోతాను అని అంటుంది. ఇక గీత మాత్రం నేను చేస్తాను అనగానే చూసారా సార్, మన గీతమ్మే యువరాణి అని అంటూ ఉంటుంది చామంతి. ఇక రోజా ఎలా ఇప్పుడు యువరాణి అవ్వాలని అన్ని పోటీలు మోసం చేసి ఎలాగోకలాగా నెట్టుకొచ్చాను. ఇప్పుడు పులికి భోజనం పెట్టాలంటే మామూలు విషయమా? రాత్రి నేను వీడియోలో ఏం చేయాలని చూశాను, కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది రోజా. ఇక గీత భయపడుతూ ఉంటుంది. ఇక పులి దగ్గరికి తీసుకుని వస్తారు. పులి బోన్లో ఉండడంతో గీతమ్మ నువ్వు వెళ్ళు అనగానే అంటే నాకు కొంచెం భయంగానే ఉంది అనగానే అలా అయితే ఈ పోటీలో నువ్వు పక్కకి వెళ్ళిపోతావా అనగానే వెళ్ళిపోతాను, ఎందుకంటే యువరాన్ని నేనే అని గట్టిగా నమ్ముతున్నాను, కానీ పులి విషయంలో ఏదైనా మనం ఆలోచించాలి కదా అనగానే రోజా అమ్మ మీరే వెళ్ళాలి, ఎందుకంటే అన్ని పోటీల్లో గెలిచేశారు కదా అనగానే నా రోజా ఖచ్చితంగా వెళ్తుంది. రోజా పులికి భోజనం పెట్టి రా అని అంటారు. మీకే ఉంది, మీరు బయటుండి ఏదైనా చెప్తారు, ఆ పులి నన్ను చంపేస్తే అప్పుడేం చేస్తారు అని చెప్పి మనసులో అనుకుంటుంది రోజా. ఇక హర్షవర్ధన్ చూడమ్మా రోజా, బలవంతం లేదు, నువ్వు ధైర్యంగా వెళ్ళి పులికి భోజనం పెట్టాలి అంటే పెట్టు, లేకపోతే పోటీ నుండి పక్కకి తప్పుకో, అప్పుడు ఈ యువరాణి పోటీలకి విరామం ఇచ్చేస్తాము అనగానే అయ్యగారు అలాగే చేయండి అనగానే లేదు లేదు నేను వెళ్తాను అని చెప్పి ఇక తను రాత్ర ఒకరి సలహా అంటే ఈ మధ్యన ఇస్తుంది కదా సలహా, ఆ సలహాని తీసుకొని చికెన్ ప్లేట్లో పెట్టుకొని పులి బోన్లోకి భయంగా వెళ్తుంది. పులి గాండ్రిస్తూ ఉంటే ఇటువైపు చామంతి అందరూ చూస్తూ ఉంటారు. ఇదిగో అక్క మర్యాదగా వచ్చేసి అని సైగ చేస్తున్నా ఇక రోజా కాన్ఫిడెన్స్గా చికెన్ తీసుకొని లోపలికి వెళ్ళి భయపడుతుంది. కానీ తన చేతిలో త్రిశూలం పట్టుకొని పులికి చూపిస్తూ ఉంటే పులి రోజాపైకి రాకుండా ఆగుతుంది. చికెన్ ఇక తినేదాకా ఇక రోజా పులి కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టడంతో పులికి కళ్ళు మండుతూ ఉంటాయి. ఇక రోజా ఆ చికెన్ని అక్కడ పెట్టి తెలివిగా వచ్చేస్తుంది. ఇక అందరూ చప్పట్లు కొడతారు. అమ్మయ్య, అటు దైవశక్తి, ఇటువైపు పెప్పర్ స్ప్రే, రెండు పంచేస్తాయా అని బయటకు వస్తుంది. రోజమ్మ ఏం చేశావు అనగానే ఏం చేయడం ఏంటి, తెలివిగా ఆలోచించాను, పులి నన్ను తినకుండా పులిని ఆపగలిగాను, పులికి కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టాను అనగానే మా రోజా గెలిచింది, ఇకపై రోజానే యువరాణి అనగానే లేదు సార్, తెలివిగా స్మార్ట్గా ఆలోచించినందుకు హ్యాపీనే, కానీ ఇంకొక పోటీదారి గీత కూడా వెళ్ళి పులికి ఈవిడ చేసినట్టు చేయకుండా చాలా అంటే చాలా ధైర్యంగా వెళ్తే తనే విన్నర్ అయ్యే అవకాశం ఉంటుంది అనగానే వెళ్తావా అనగానే వెళ్తానమ్మా అని చెప్పి ఇక లోపలికి వెళ్ళబోతూ ఉండగా పులి గీత దగ్గరికి వస్తుంది. గీత శవాసనం వేసేసరికి గీత చనిపోయిందని పులి వెళ్ళిపోతుంది. ఇక ఇటువైపు గీత ధైర్యంగా బయటికి వస్తుంది. దీని తెలివి అంటే ఇది యువరాన్ని అనుకుంటుందా అని అనుకుంటుంది. ఇక రోజా అమ్మ మీతో పాటు పోటీ కాదు, మీకంటే బాగా పాపం
తను తెలివిగా ఆలోచించింది. ఇప్పుడు ఫైనల్ రౌండ్గా గీతమ్మ అలాగే రోజమ్మ అని అంటుంది చామంతి. రోజా, అన్ని రౌండ్లు దాటుకుంటూ వచ్చావు. ఇక ఫైనల్ రౌండు నువ్వే గెలుస్తావు. దీనికోసం టెన్షన్ ఎందుకు అని అంటారు అరుణ్. ఇక ఫైనల్ రౌండ్స్ రాబోతూ ఉంటాయి. వన్ డే మరోసారి బ్రేక్ ఇస్తారు. అమ్మా, మీరు ఇంటికి వెళ్ళొచ్చు అని అంటుంది. సరే అని చెప్పి ఇక యువరాణి పోటీలుగా వచ్చిన గీత బయటికి వస్తుంది. ఇక విశ్వేశ్వరరావు, హర్షవర్ధన్, అమ్మ చామంతి, తెలియకుండా నువ్వు ఫాలో అవ్వాలి. రోజా అలాగే గీత ఇద్దరే ఫైనల్గా ఉన్నారు. రోజా గురించి మేము ఆలోచిస్తాము. ఖచ్చితంగా కోడలని అలాగే కూతురని ఇలా భేదాభిప్రాయాలు ఉండవు. తన గురించి మేము పూర్తిగా తెలుసుకోవాలి. నువ్వు ప్రేమ్ ఇక గీత గురించి తెలుసుకోవాలి. తను వన్ డే మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఏం చేస్తుందని తెలుసుకుంటే రేపు రోజా గురించి కూడా తను ఏం చేస్తుందని మేము తెలుసుకొని రిపోర్ట్స్ అనేవి లాయర్కి ఇస్తాము అనగానే, సరే అయ్యగారు, బాబు పదండి, గీతమ్మని ఫాలో అవ్వాలి అనగానే, సరే చామ్ అని చెప్పి ఇక యువరాణి పోటీలకు వచ్చిన గీతని ఫాలో అవుతూ ఉంటారు చామ్ అలాగే ప్రేమ్. ఇది ఇలా ఉండగా రోజా ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఆ రాజగ్రంథంలో ఉన్న ఆఖరి పేజీని కూడా కొట్టేశాను. ఇప్పుడు ఆఖరి పేజీలో ఏముంది అంటే యువరాణి డిఎన్ఏ ఖచ్చితంగా కలవాల్సిందే. ఆ డిఎన్ఏ ఎలా సంపాదించాలి అన్నది క్లియర్గా ఉంది. ఒక్కసారిగా రోజా షాక్ అవుతుంది. డిఎన్ఏ ఖచ్చితంగా నాది కాదు, ఎలాగో ఒకలాగా మోసం చేశాను. కానీ డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా మోసం చేసి సంపాదించవచ్చు కదా. ప్రేమ్ ఒక డిఎన్ఏ, అటువైపు నిషా ఒక డిఎన్ఏ సపరేట్గా తెచ్చారు. అతన్ని నేను మాట్లాడితే ఇప్పుడు రాజావారి రాణివారి ఎముకలు ఆ లాయర్ విశ్వేశ్వరరావు దాచాడు. ఆ ఎముకల ద్వారా అసలైన యువరాణి ఎవరు అనేది కనిపెట్టేస్తారు. నాది ఖచ్చితంగా సెట్ కాదు. ఒకవేళ ఆ గీతమ్మది సెట్ అయితే ఆ గీతే యువరాణి అవుతుంది. అలా కాకూడదు. ఇప్పుడు నేను డిఎన్ఏ వాళ్ళకి మాట్లాడాలి, ఇదే కదా అని చెప్పి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఇదంతా హర్షవర్ధన్ అలాగే రాజావారు రాణివారు రోజాని గమనిస్తారు. రోజాకి ఆ విషయం తెలియక ఇక మొత్తం డిఎన్ఏనే ఇక కొనేయాలని ఆ రాజావారి రాణివారి ఎముకలని ఇక భద్రంగా దాచిన వాడికి ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక హర్షవర్ధన్ ఇక అక్కడున్న వారికి అర్థమవుతుంది రోజా యువరాణి కాదని. ఇక గీతని ఫాలో అవుతున్న చామంతి ప్రేమ్కి గుండె పగిలిపోయే నిజం తెలుస్తుంది. గీత అసలు యువరాణి కాదు, తను ఉపేంద్ర పెట్టిన మనిషి. ఉపేంద్రని కలుస్తుంది. మీరు చెప్పినట్టే రోజా గారు యువరాణి చేయాలని మేము ముగ్గురం ఫాలో అయ్యాము. కానీ అందరూ పక్కకి వెళ్ళిపోయారు. నేనొక్కదాన్నే పులి విషయంలో శవాసనం వేషమని బయటికొచ్చాను. ఇప్పుడు నాకు లీవ్ కావాలి, డబ్బులు కూడా ఎక్కువ కావాలి అని అంటుంది గీత. హలో గీత, నేనే పంపించాను. ఫైనల్గా నువ్వు ఓడిపోతావు. అలాగే నీకు 5 కోట్లు ఇస్తామన్నాం కదా అనగానే, ఆ ఇచ్చేదేదో ముందే ఇవ్వండి అని అంటుంది గీత. ఒక 50 లక్షలు తీసుకో అని అంటారు. 50 లక్షల? కోటి రూపాయలు ఇవ్వు అని అంటుంది. ఇస్తాను. యువరాణిగా రోజా గెలిస్తే ఖచ్చితంగా 40% ఆస్తి నాది, 60% రోజాది. ఇక మేమిద్దరం కలిపి నీకు 5 కోట్లు, మిగతా వారికి 3 కోట్లు సర్దేస్తాము. అప్పటిదాకా కొంచెం ఆగాలి అని అంటారు ఉపేంద్ర. సరే, 50 లక్షలు తీసుకుని వెళ్తున్నాను అని చెప్పి ఇక అవి తీసుకొని ఒక ప్లేస్లో పెట్టి పబ్బుకి వెళ్తుంది గీత. ఇదంతా గమనించిన ప్రేమ్ చామంతికి ఏం చేయాలో అర్థం కాదు. బాబు, నేను నమ్మలేకపోతున్నాను. నిజం చెప్పాలంటే రోజా అమ్మ కంటే వీళ్ళు ఇంకా ఘోరంగా ఉన్నారు అనగానే, అవును చామ్, రేపు పోటీల్లో ఈ గీతమ్మ చాలా బిల్డప్ కొడుతుంది అనగానే, సరే వెళ్దాం పద సార్. అసలైన యువరాణి రోజా అమ్మ కూడా కాదు, మరి ఎవరై ఉంటారు అనగానే ఇక ప్రేమ్ మాత్రం, చామ్, నువ్వే అసలైన యువరాణి అని నాకు కనిపిస్తుంది అని అనుకుంటారు మనసులో. ఏంటి బాబు అలా చూస్తున్నారు అనగానే, చామ్, రాజ సంస్థానంలో స్టార్టింగ్ నుండి ఇప్పటిదాకా
నీకు కొన్ని ప్రశ్నలు అడగాలి, అవి నువ్వు పూర్తి చేయాలి అని అంటారు. ఏంటి బాబు ఆ ప్రశ్నలు అనగానే, ఇదిగో చామ్, ఆ రోజు రోజా వదినికి చల్లటి బకెట్లతో స్నానం చేయించారు. అలా నువ్వు కూడా అనుకోకుండా రోజా వదిన 11 బకెట్లు స్నానం చేస్తే నువ్వు 15 చేశావు. ఎందుకు అనగానే, బాబు మీరు అది చూసారా అనగానే, చూశాను చామ్, చల్లటి ఐస్ బకెట్లో స్నానం చేశావు. అది మనం సృష్టించినయే కాబట్టి నువ్వు కూడా టెస్ట్ చేశావు. కానీ రథం కూడా నువ్వు ట్రై చేసావు చామ్. అక్కడ రథాన్ని నువ్వు ఇలా అనగానే అలా వచ్చేసింది. రోజా వదిన అంతకుముందు చాలాసేపు ట్రై చేసింది, కానీ రాలేదు. అలాగే నువ్వు ఎప్పుడు కష్టంగా ఉన్నా నాన్న అంటావు. అలాగే నీకు నాగమ్మలంటే భయం లేదు, ఎందుకంటే పుట్ట దగ్గర పూజ చేసి అమ్మవారిని నువ్వు వేడుకోవడం నేను చూశాను. అలాగే నీకు ఎరుపు పసుపు అంటే ఇష్టం. ఫైనల్గా రోజా వదిన పులి బోన్లోండి బయటికి వచ్చింది ఏదో ఒక తెలివిగా. కానీ నువ్వు మాత్రం పులి దగ్గరికి వెళ్ళి తన్ని వేడుకొని తనకి భోజనం పెట్టావు అనగానే, బాబు ఇవన్నీ మీరు చూశారా అనగానే, చూశాను చామ్, యువరానికి ఉండవలసిన మొత్తం అర్హతలు నీకు ఉన్నాయి. ఆఖరికి నీ కాళ్ళ కింద దెబ్బతో సహా. ఎందుకు చామ్, నువ్వే యువరానివని నాకు అనిపిస్తుంది అనగానే, ఇక చామంతి పక్క నవ్వుకుంటూ ఉంటుంది. బాబు మీకు తెలుసు కదా, నాకు కుతూహలం. ఆ పోటీలు వాళ్ళకి జరిగినా నేను కూడా ఆ పోటీలో పాల్గొంటే గెలుస్తానా లేదా అని ఆ రోజు భోజనం కూడా ట్రై చేశాను. ఇక మీరు చెప్పిన పోటీలన్నీ ట్రై చేశాను బాబు, అంతే. నేనేంటి యువరాన్ని ఏంటి, మా నాన్న జైల్లో ఉన్నాడు బాబు అనగానే, అవును కదా చామ్, కానీ ఆ పోటీలన్నిట్లో నువ్వు అవలీలగా గెలిచేసరికి నాకు అలా అనిపిస్తుంది అంతే అని చెప్పి అంటారు. ఇక ప్రేమ్ మాటలకి, అవును కదా, ఆ పోటీలన్నిట్లో నేను గెలిచాను, కానీ నేను యువరాన్ని ఎలా అయిపోతాను? ఈసారి అసలైన యువరాణి ఆ గీతమ్మ కూడా కాదు. ఎవరై ఉంటుంది? రాజగ్రంథంలో ఖచ్చితంగా ఉండే తీరుతుంది. ఈరోజు రాజగ్రంథాన్ని చూస్తాను. ఖచ్చితంగా ఆ యువరాణి ఎవరు అన్నది తెలిస్తేనే కదా రేపు ముందడికి వేయగలను అని చెప్పి చామంతి అనుకుంటూ ఉంటుంది. ఇటువైపు రోజా, నిజం చెప్పాలంటే DNA రిపోర్ట్స్లో ఆ రాజావారి రాణివారి ఎముకలతో ఖచ్చితంగా DNA ఎవరని తేలిపోతుంది. అప్పుడు యువరాణి తేలిపోతుంది. దానికంటే ముందు దాని తరువాత పేజీలో ఏముంది అన్నది తెలుసుకోవాలి కదా. అందుకే ఈరోజు పగడ్బందీగా రాజగంధంలో ఆఖరి పేజీ చదివేస్తాను. అప్పుడు నేనేం చేయాలి అన్నది ముందుగానే తెలిసిపోతుంది అని చెప్పి అర్ధరాత్రి మరోసారి రోజా రాజగంధాన్ని తీసుకుంటుంది. ఇక లాస్ట్ పేజీ చదువుతుంది. వెనకాల ఆర్ట్ ఉంటుంది. అదే చామంతి వాళ్ళమ్మ ఫోటో చూసిన రోజాకి షాకింగ్గా అనిపిస్తుంది. అసలు తను చూస్తున్నది అసలు నిజమో తెలీదు. అంటే చామంతి వాళ్ళమ్మ చామంతిలా ఉన్న ఫోటోని రాజావారు రాణివారు భద్రంగా రాజగంధంలో దాస్తారు. అన్ని పోటీలు నిర్వర్తించాక ఫైనల్గా రాజకుమారి యువరాణి వాళ్ళ అమ్మగారు ఏ పోలికలతో ఉంటారు అన్నది కూడా ఇక దానిలో చెప్పడంతో ఇక పోటీలో ఉన్నది ఎవరూ కారు. ఇక ఫైనల్గా చామంతినే యువరాణి అని రోజాకి తెలిసిపోతుంది. ఇక రోజా భయంగా ఏదో సౌండ్ వస్తే అక్కడే రాజగంధం బుక్కుని పెట్టి ఇక కటన్ వెనకాల దాక్కుంటుంది. కరెక్ట్గా చామంతి వస్తుంది. ఇదేంటి వచ్చింది? ఇదే యువరాణి. ఇది మామూలుది కాదు, నాన్న మొత్తం దాసేశాడు, ఇది యువరాణి అని చెప్పి అనుకుంటుంది. ఇక రోజా చామంతి రాజగంధం ఓపెన్ చేస్తుంది. దీనికి కూడా తెలిసిపోతుందా ఏంటి అని చెప్పి ఇక రోజా టెన్షన్ పడుతూ ఉంటే లాస్ట్ పేజీ చామంతి కూడా తిప్పుతుంది. దానిలో ఉన్న ఫోటో చూసి చామంతి కూడా షాక్ అయిపోతుంది. ఇక పరుగున రోజా, చామంతి నువ్వు యువరానివే అనగానే, అక్క నేను యువరాణి కాదు అనగానే, నువ్వే యువరానివి, నాకు అర్థమైపోయింది. అందుకే ఈ పరీక్షలన్నీ ముందే తెలిసినట్టు మాట్లాడావు. నాన్న నిన్ను కాపాడుతూ వచ్చాడే. నిజం చెప్పాలంటే నా చెల్లివి నువ్వు యువరాణి అంటే
నా గుండె పులికించిపోతుంది అని 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 అంటూ ఉంటుంది రోజా. అక్క, ఈ మాటలన్నీ తర్వాత, ఇదంతా అబద్ధం అనగానే, అబద్ధం కాదు చామంతి, ఖచ్చితంగా మీ అమ్మ చాముండేశ్వరీదేవి, అందుకే అచ్చం నీలా ఉంది. నేను కానని రుజువు తేలిపోతుంది, నువ్వు యువరాణి అని అందరికీ తెలిసిపోతుంది, నీకు పట్టం కడతారు, ఇక ప్రేమతో నీకు పెళ్లి చేస్తారు. రమాదేవి నీకు ఎత్తులు ఎత్తులు మొత్తులు చేస్తుంది, నిన్ను పైన ఆకాశం పైన కూర్చోపెడుతుంది, నన్ను ఇంట్లోండి తరిమేస్తారు, నేను రామచంద్రయ్య కూతున్నని తెలిసిపోతుంది. ఒకవేళ నేను ప్రెగ్నెంట్ని కాబట్టి మీ బావగారు నాకు విడాకులు ఇస్తాడు అనగానే, అక్క నువ్వు ప్రెగ్నెంట్వా అనగానే, అవునే, యువరాణి పోటీలు అయిపోయాక అందరికీ నిజం చెప్పాలనుకున్నాను, కానీ ఇప్పుడు అవకాశం ఉండదు. నేను ప్రెగ్నెంట్ అని తెలిసాక, నేను యువరాణి కానని తెలిసాక ఈ ఇంట్లో నాకు చోటుండదు. ఏదో తెలివైన దాన్ని కాబట్టి ఇన్ని రోజులు ఏదో ఒక కథ నడిపించాను, ఇకపై ఆ అవకాశం ఉండదే అనగానే, అక్క నిజం చెప్పాలంటే నేను యువరాన్నని నాకే తెలీదు, కానీ నేను యువరాణి కాదక్క అనగానే, మరి నీ పదవి ఈ అక్కకి ఇవ్వచ్చు కదే, ఈ అక్క జీవితం నిలబెట్టచ్చు కదా, కాబోయే నా కూతురో కొడుకో వచ్చేటప్పటికి తల్లి యువరాణి అవుతుంది, నాకు డబ్బు మీద ఆశ లేదు, ఈ ఇంట్లో నాకు బ్రతుకు కావాలి అని చెప్పి నీ చేతిలోనే ఇదంతా ఉంది చామంతి అని చెప్పి వెళ్ళిపోతుంది రోజా. చామంతి ఆలోచనలో పడుతుంది. ఈ రోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.